ఈ మధ్య ఓపీకి చాలామంది పిల్లలు వస్తున్నారు. 10th క్లాస్ పిల్లలు యూనిఫామ్లు వేసుకొని మరి తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి, నిద్ర పట్టట్లేదు, కింద పడిపోతున్నారు, ఇట్లా ఎన్నో కంప్లైంట్స్తో వస్తున్నారనమాట. చెక్ చేస్తే ఏమీ ఉండట్లేదు. వాళ్ళకున్న ప్రాబ్లం అంతా ఒకటే, స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ అనమాట. రోజుకున్నది 24 గంటలే. దాంట్లో స్కూల్కి వెళ్ళడం రావడమే 12 గంటల వరకు ఉంటుంది. చాలామంది పొద్దున్న 7కి వెళ్తే సాయంకాలం 7కో 8కో వస్తున్నారు. దీనివల్ల ఏమైపోయిందంటే సరైన ఫుడ్ మిస్ అవుతుంది. వాటర్ క్వాంటిటీ, ఎంత సరిపడా వాటర్ తీసుకోవాలో అవి తీసుకోవట్లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది చాలా స్ట్రెస్, ప్రాపర్ స్లీప్. ఈ 4 ఇబ్బందుల వల్ల తలనొప్పులు కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి పిల్లల్లో. పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఏదో ఒకటి చేసి తగ్గించండి అని. మనం ఏదైనా డిసీజ్ ఉంటే, జబ్బు ఉంటే తగ్గించవచ్చు, కానీ స్ట్రెస్ని ఎట్లా తగ్గిస్తామండి? టాబ్లెట్స్తో తగ్గించగలమా? తగ్గించలేం కదా. సో ఈ విషయంలో ఇట్లా రాకుండా ఉండాలి అంటే దాంట్లో పేరెంట్స్దే ఎక్కువ వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు పిల్లల మీద. కాబట్టి ఎంత చదువుకోవాలో అంత చదువుకోండి, మీ కష్టం మీరు గట్టిగా పడండి, రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. అది దేవుడి చేతుల్లో పెట్టేసి ఎట్లా వస్తే అట్లా మన కష్టం మాత్రం ఎక్కడ లోటు లేకుండా చేయాలి. రెండోది ఫుడ్, వీలైనంత వరకు ఇంట్లో చేసిన ఫుడ్డే పెట్టాలి. మళ్ళీ హెల్తీ ఫుడ్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ మోతాదులో, ఎగ్, మిల్క్, ఇట్లా హెల్తీ ఫుడ్ ఉండేటట్టు చూసుకోవాలి. దీంతోపాటు వాటర్ సరిగ్గా తాగుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 10 తర్వాత కూడా చదువుతున్నాము అంటే దాన్ని అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు. 10కల్లా ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవాలి. 8 గంటల నిద్ర అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే, అమ్మో ఇంతసేపు కష్టపడ్డారు కదా అని చెప్పేసి 15-20 మినిట్స్ ఫోన్ చూడొచ్చా అని అడుగుతారు. సో వాళ్ళు ఏంటి అంటే ఆ ఫోన్ చూడడం అనేది అసలు రిలాక్సేషన్ కాదు, కళ్ళు ఇంకా స్ట్రెయిన్ అయిపోతాయి. సో 15-20 మినిట్స్ టైం ఉంది అంటే ఆ టైము మాట్లాడుకోవటానికో అట్లా ఇట్లా తిరగటానికో తీసుకోవాలే కానీ ఆ మిగిలిపోయిన టైం అంతా ఆ పిచ్చి ఫోన్కి మాత్రం మనం పెట్టనివ్వకూడదు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం 10వ తరగతి పిల్లలకి ఎందుకు ఉంటుంది? అసలు ఉండదు.